వీక్షిస్తున్నాం శ్రీ సత్యసాయి జిల్లాలో టెర్రరిస్టులని ఎన్ఐఏ విచారిస్తోంది. మీరు వింటోంది నిజమే. మన తెలుగు రాష్ట్రాలు టెర్రరిస్టులు ఉన్నారా అంటే మనం పదే చెప్తోంది అదే. స్లీపర్ సెల్స్ ఉన్నారు. మన దేశాన్ని ఏదో రకంగా ఆందోళన గురి చేసి కుట్రలు కుయుక్తులు పన్ని ఇక్కడ రక్తపాతాన్ని చూడాలన్నటువంటి ఒక ఆలోచన కలిగినటువంటి దుర్మార్గులు దుష్టులు ఈ హౌలగాళ్ళు ఇంకా మన దేశంలోనే ఉన్నారు. వారందరినీ గుర్తుపట్టండి అని పదే ఆర్టీవీ చెప్తోంది. అంతలోనే శ్రీ సత్యసాయి జిల్లాలో ఘటన బయటపడింది. ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలని ఎన్ఐఏ గుర్తించిందట. ధర్మవరం కోటా కాలనీలో నూర్ అనేటువంటి ఓ వ్యక్తి ప్రస్తుతం ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఉగ్రవాదులతో నూర్ సత్సంబంధాలపైన కూడా ఆరా తీస్తోంది. నూర్ నివాసంలో దాదాపుగా 20 సిమ్ కార్డులతో పాటుగా కీలక ఆధారాలను కూడా ఎన్ఐఏ స్వాధీనపరుచుకుని తెలుస్తోంది. అయితే ఈ నూర్ మహమ్మద్ ఒక సోషల్ మీడియా అకౌంట్లో ఎన్ఐఏ నజర్ వేసింది. అయితే ఆ సోషల్ మీడియా అకౌంట్లో తను జాయిన్ అయిపోయి ఆయన యాంటీ ఇండియన్ యాక్టివిటీస్కి లైక్ చేస్తున్నాడట. తన ఒపీనియన్ని షేర్ చేస్తున్నాడట. మొత్తం మీద యాంటీ ఇండియన్కి సంబంధించిన ప్రతి అంశాల్లో కూడా ఆ రకంగా ప్రయత్నం చేస్తున్నటువంటి యాక్టివిటీస్ని పసిగట్టింది ఎన్ఐఏ. అయితే స్థానికంగా ఓ హోటల్లో కుక్గా పనిచేస్తున్నాడు ఈ నూర్. సో ప్రస్తుతానికి అరెస్ట్ చేశారు. ధర్మవరం నియోజకవర్గ పరిధిలోని ఓ ప్రాంతంలో అరెస్ట్ చేశారు. సో ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికల్ని గుర్తించారు ఎన్ఐఏ అధికారులు. సో కోటా కాలనీలో నూర్ అనే వ్యక్తి ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం విచారిస్తున్నారు. ఇంట్లో 20 సిమ్ కార్డులంట. ఆయన సోషల్ మీడియా యాక్టివిటీస్ మొత్తాన్ని కూడా పసిగట్టింది. మా ప్రతినిధి నాయుడు సిద్ధంగా ఉన్నారు. ఎస్ నాయుడు, సో ప్రజెంట్ అప్డేట్స్ ఏంటంటే నూర్ అనే వ్యక్తి ఎన్ని రోజుల పాటుగా ఈ నిర్వహణని కొనసాగిస్తున్నాడు? ఆయన స్థానికుడేనా? ఇక్కడికి వచ్చిన తర్వాత ఆలోచనలో పడిపోయి అదే రకమైనటువంటి ప్రసంగాలు స్పీచెస్ విని ఆ రకంగా ఒక యాంటీ ఇండియన్గా మారిపోయాడా, లేదంటే ఎక్కడి నుంచైనా వచ్చి ఇక్కడ స్థిరపడిపోయాడు? అప్డేట్స్ ఏంటి? జిల్లా ధర్మవరంలో ఏదవుతుందో నూర్ అనే వ్యక్తి వల్ల పెద్ద ఎత్తున కలకలం రేపుతుంది. ముఖ్యంగా ఎన్ఐఏ బృందాలు ఏకంగా ఇక్కడికి రావడం, ధర్మవరానికి రావడం అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి విషయం. ముఖ్యంగా నూర్ ఒక హోటల్లో సాధారణంగా పనిచేస్తున్నటువంటి నేపథ్యం. ఇక్కడ దాదాపు మరొక అంశం, కుటుంబంతో వారి తల్లిదండ్రులతో కూడా దాదాపు 3-4 సంవత్సరాలుగా అతను సంబంధం లేనట్టుగా ఉన్నటువంటి విషయం మనకు తెలుస్తుంది. అయితే మరొక విషయం, 3 నెలల క్రితమే భార్యను కూడా వదిలేసినట్టుగా తెలుస్తుంది. ఇతనికి 4 సంతానం ఉన్నట్టుగా మనకి సమాచారం. అయితే మొత్తం మీద నూర్ యాంటీ ఇండియన్ సోషల్ వర్క్ దాంట్లో కీలకంగా వ్యవహరిస్తున్నాడు అనేది ఒక సమాచారం. ఎన్ఐఏకి ఇంకా పూర్తి సమాచారం ఏమి అనేది మనకి పూర్తిగా బయటకు రాలేదు. కానీ ఒక రహస్య ప్రాంతంలో ఇతన్ని అరెస్ట్ చేసి ఏకంగా ఇంటరాక్షన్ చేస్తున్నటువంటి మనకి సమాచారం తెలుస్తుంది. మొత్తం మీద నూర్ మొహమ్మద్ దగ్గర దాదాపు 20 సిమ్ములు, అందులో నిషేధిత వస్తువులు కూడా దొరికాయని చెప్పేసి మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. అయితే ఇతని కదలికలు ఎలా ఉన్నాయి, ఇంకా ఎవరైనా ఉన్నారా ఇతనికి సపోర్టివ్ గా, లేకుంటే ఇతని టీంలో ఎవరైనా ఉన్నారా అనేటువంటివన్నీ కూడా పూర్తి సమాచారం. ఎన్ఐఏ బృందాలు వచ్చాయంటే ఇతనికి సంబంధించిన వ్యక్తులు ఎక్కడో వారికి దొరికిన చోట అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటేనే వాళ్ళు ఇక్కడ దాకా వచ్చి ఉంటారు అనేది కూడా ఇక్కడ ధర్మవరంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. అయితే ఇది యాంటీ ఇండియన్ సోషల్ మీడియా దాంట్లో మాత్రం ఈ నూర్ మహమ్మద్ చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నాడు. ఈ పోస్టులు కావచ్చు, లాంటి వాళ్ళని లైక్ చేయడం కావచ్చు, ఇటువంటివన్నిటి కూడా పెద్ద ఎత్తున అతను యాక్టివ్ గా పనిచేస్తున్నటువంటి నేపథ్యం. అయితే అతను డ్యూటీ వర్క్ చేసేదైతే మాత్రం సాధారణ హోటల్లో వర్క్ చేస్తున్నాడు. కాబట్టి దీని వెనక చాలా పెద్ద అనుమానం ఎలా వచ్చింది? తను ఈ రకంగా వ్యవహరిస్తున్న అనుమానం ఎలా వచ్చింది? ఎవరైనా స్థానికులు గమనించారా? ఇలా యాంటీ ఇండియన్ మాటలు మాట్లాడుతుండేవాడా? ఎవరైనా స్థానికులు గుర్తించారా? లేకపోతే ఆయనపై ఫస్ట్లీ ఒక డౌట్ ఎలా క్రియేట్ అయింది? మనోజ్, ఇది యాక్చువల్గా అయితే ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ పోతే ఎన్ఐఏ బృందం వచ్చినట్టుగా మనకు తెలియట్లేదు. అక్కడనే, ఎందుకంటే ఎన్ఐఏ బృందానికి పైన ఏదో లింక్ ఉండబట్టి వారికి ఇన్ఫర్మేషన్ రావడంతోనే ఇక్కడి దాకా వచ్చారనేది మనకు తెలుస్తున్న పోలీసుల అధికారులతో తెలుస్తున్నటువంటి సమస్య. అయితే స్థానిక పోలీసులు కూడా ఇంతవరకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, అందులో ముఖ్యంగా ఏదైతే ధర్మవరంలో సున్నితమైన అంశం కాబట్టి పోలీసు చాలా ప్రధాన సెంటర్లలో పోలీసులు కూడా పికెటింగ్ వ్యవహరిస్తున్నారు. మొత్తం మీద అయితే ఏదైనా అనుకోని సంఘటనలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే వీరి టీం కూడా ఇంకా ఉండవచ్చు. అందులో ఇతను కొంచెం ఒక మైనార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక పోలీసులను అయితే ఎన్ఐఏ బృందం అప్రమత్తం చేసింది. కానీ ఇప్పటి వరకు అయితే మాత్రం వారి సమాచారం ఎవరితోనూ షేర్ చేసుకోలేదు. ఏకంగా ఇతని ఇంటి వద్దకు వెళ్ళి పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత లోపలికి వెళ్ళి అంతా
పరిశీలించిన తర్వాత అక్కడ దొరికిన వస్తువులతో సహా ఈ నూర్ మహమ్మద్ను పికప్ చేశారు. ఈ పికప్ చేసిన తర్వాత ఒక రహస్య ప్రాంతంలో అయితే మాత్రం ఇతన్ని ఇంట్రాగేషన్ చేస్తున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు అన్నట్టుగా మనకు తెలుస్తుంది. కానీ ఇంతవరకు అయితే ఎటువంటి ఈ ఏదో అఫీషియల్ గా ఎటువంటి సమాచారం బయటకు రావట్లేదు. మనోజ్ నాయుడు ఒకసారి హోల్డ్ లో ఉండాలి. గెట్ బ్యాక్ టు అగైన్. సో తెలుగు రాష్ట్రాల్లో స్లీపర్ సెల్స్ ఉన్నారు, ఉగ్రవాదులు ఉన్నారు. భారతదేశంలో అల్లకల్లోలం సృష్టించాలి, భారతదేశంలో రక్తపాతం సృష్టించాలని ఆలోచన చేస్తున్నటువంటి కొంతమంది నీచ్ కమిటీ కుత్తైగాలు ఉన్నారని చెప్పి పదే పదే ఆర్టీవీ చెప్పింది. కానీ మనమంతా కూడా కేవలం వార్తలాగే చూసాం, కానీ దాని గురించి ఎటువంటి విధంగా ఆలోచించలేదు కూడా. బట్ మళ్ళీ చెప్తున్నాను, దయచేసి గమనించండి, ప్లీజ్ బి కేర్ఫుల్. మనలందరినీ కంట కనిపెట్టాలి. ఎప్పుడైతే పాకిస్తాన్ భారత్ యుద్ధం జరిగిందో వీళ్ళంతా యాక్టివ్ అవ్వడం మొదలుపెట్టారు. ఒక్కొక్కరిగా బయటపడుతున్నాం మనం చూసాం. సో ఇటీవల కాలంలో కడపలో కూడా ఓ ఇద్దరు అన్నదమ్ములు అబూబాకర్ ఇంకో వ్యక్తి ఇద్దరు కలిసి ఒక దుర్మార్గమైన చర్యకు పాల్పడే విధంగా వాళ్ళు ప్లాన్ చేసినట్టుగా, మ్యాప్ ఉన్నట్టుగా ఎక్కడెక్కడ కాల్పులకు తెరలేపాలి, ఎక్కడెక్కడ దాడులు చేయాలి, ఎక్కడెక్కడ చాలా రక్తపాతాన్ని తెరచూపాలి అనే రకంగా ప్రయత్నం చేసినట్టుగా ఆధారాలతో సహా పోలీసులు పట్టుకున్నారు. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్స్ అక్కడికి చేరుకున్నాయి. సో అబూబాకర్ అదుపులో తీసుకున్నారు. వాళ్ళ ఇంట్లో ఏకంగా బకెట్ల కొలది బాంబులు బయటపడ్డాయట. బాంబులని, మందుగుండు సామాగ్రిని అదుపులో తీసుకున్నారు. సో ఇప్పుడు దాదాపుగా అదే మాదిరిగా నూర్ అనే వ్యక్తి ధర్మవరంలోని ఓ హోటల్లో పనిచేస్తున్నాడు. యాంటీ ఇండియన్ కొన్ని పోస్టులకి లైక్లు కొట్టడాలు, వాటిని షేర్ చేయడాలు, వాటిపై అభిప్రాయం వ్యక్తం చేయడాలు, సోషల్ మీడియాలో తన మూమెంట్స్ని ఒక రకంగా చెప్పాలంటే పోలీసులు కనిపెట్టిందో ప్రజలు అనుమానం వ్యక్తం చేసిందో కాదు, హై ఎండ్లో ఎన్ఐఏ నేషనల్ ఇంటెలిజెంట్ ఏజెన్సీ అక్కడి నుంచి వచ్చినటువంటి సమాచారం మేరకి ప్రస్తుతానికి నూర్ని అదుపులోకి తీసుకున్నారు. ఎన్ఐఏనే ఇప్పుడు ఒక సీక్రెట్ ప్లేస్లో ఇప్పుడు నూర్ని విచారిస్తున్నట్టు తెలుస్తుంది. తన టీం అంటే ఏదో లింక్ ఉంటేనే ఇక్కడ వరకు వచ్చిందని చెప్పాలి. ఎన్ఐఏ అంత సులభంగా ఈజీగా ఎటువంటి ఆధారం, ఎటువంటి అనుమానం లేకుండా ఇక్కడ వరకు వచ్చి విచారణ చేపట్టదు. ఎన్ఐఏకి చాలా స్పష్టమైనటువంటి ఒక ఆధారాలు, వారికి కొన్ని అనుమానాలు ఉన్నాయి. వాటన్నింటినీ ఇప్పుడు నూర్ పైన విచారించి తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. నూర్ని ఒక ప్రైవేట్ ప్లేస్లోకి తీసుకువెళ్ళి, అంటే సీక్రెట్ ప్లేస్లోకి తీసుకువెళ్ళి విచారిస్తోంది. సో నేను మళ్ళీ చెప్తున్నాను, దయచేసి గమనించండి. మన ప్రాంతాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి దుర్మార్గులు ఇంకా ఉన్నారు. ఇటువంటి దుష్ట చర్యలకు పాల్పడాలన్న ఒక ఆలోచనతో ఇంకా వ్యక్తులు ఉన్నారు. సో డెఫినెట్గా వారిని కంట కనిపెట్టండి. మీ ప్రాంతాలు ఇటువంటి వ్యక్తులు వారు అనుమానంగా ఉన్నా కూడా మీరు వెంటనే వారిపైన పోలీసుల ఫిర్యాదు చేయండి. డెఫినెట్గా ఆర్టీవీలో కూడా మీరు కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయొచ్చు. ఎస్, నాయుడు దగ్గరికి మళ్ళీ వెళ్దాం. నాయుడు, సో ప్రస్తుతానికి తన కుటుంబీకుల అభిప్రాయం ఏంటి? కుటుంబీకుల్ని విచారిస్తున్నారా? అంటే తనకు ఆల్రెడీ పెళ్ళయింది, తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉంటున్నాడు, 4 సంతానం కూడా ఉన్నారని చెప్తున్న నేపథ్యంలో కుటుంబం ఎంక్వైరీ, కుటుంబం పైన ఏదైనా సర్చ్ ఆపరేషన్ అంటే జరుగుతోందా? ఇంట్లో సిమ్ కార్డులు కూడా దొరికాయని తెలుస్తోంది. 20 సంఖ్యలో సిమ్ కార్డ్స్. ఒక చిన్న హోటల్లో కుక్గా పనిచేసే వ్యక్తికి 20 సిమ్ కార్డ్స్ దేనికోసం ఉపయోగపడతాయి ఇవన్నీ? మన మొత్తం ఏదైతే ఈ కమ్యూనికేషన్ మెయింటైన్ చేయడానికి, ఎందుకంటే వాళ్ళ టీము ఎక్కడెక్కడో ఉంటుంది, పలు ప్రాంతాల్లో ఉంటుంది, కాబట్టి కమ్యూనికేషన్ చేయడానికి ఒకే సిమ్ కాకుండా పలు రకాల సిమ్స్ వాడుతూ వీళ్ళు మొత్తం ఆ నెట్వర్క్ ని అప్రమత్తం చేయడం కావచ్చు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కావచ్చు, ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లోనూ నూర్ మహమ్మద్ ఖచ్చితంగా ఏదైతుందో పెద్ద టీంతోనే లింకప్ అయి ఉన్నాడు అనేది ఒక ప్రాథమిక సమాచారం. కాబట్టి ఎన్ఐఏ వచ్చింది. ఎన్ఐఏకి కూడా ఎందుకంటే అక్కడ పెద్ద ఎత్తున పై స్థాయిలోనే ఈ ఇన్ఫర్మేషన్ రావడం వల్లనే ఇంత దాకా వచ్చారనేది మరొక అంశం. ఇటువంటి పరిస్థితుల్లోనే కుటుంబ సభ్యులను కూడా విచారించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీరి పాత్ర ఏంటి అంటే ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు, అందులో ముఖ్యంగా ఈ గత కొన్ని సంవత్సరాలుగా కావచ్చు, కొన్ని నెలలుగా కావచ్చు, ఇతని యాక్టివిటీస్ ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరిని కలుస్తున్నారు, ఇతని కోసం ఎవరు వస్తున్నారు, ఇటువంటి సమాచారం కూడా కుటుంబంతో కూడా సేకరించే అవకాశాలు పూర్తిగా కనిపిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితులు కాకపోతే భార్య అయితే గత 3 నెలలుగా దూరంగా ఉంటుంది అని మనం స్థానికంగా చెప్తున్నారు. మరి ఇది కూడా దాంట్లో ఏదైతే ఉందో ఈ అరెస్ట్ చేస్తారు లాంటి ఇట్లా పోలీసులు వస్తున్న దాంట్లో భాగమా, లేకుంటే ఇది మామూలుగా కుటుంబ కలహాలతో దూరంగా ఉన్నారా అనేది మాత్రం పోలీసులు తేల్చాల్సి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లోనే ఎన్ఐఏ కీలక సమాచారం, ముఖ్యంగా ఇతన్ని ధర్మవరం నుంచి లిఫ్ట్ చేస్తుందా, లేకుంటే ఇక్కడ పోలీసుల అదుపులో ఉంచుతుందా, ఇంకా ఇతరత్ర సమాచారం ఏంటి, అందులో ముఖ్యంగా ఇతన్ని విచారించిన తర్వాత ఇంకా ఇక్కడ దగ్గరలో ఇంకా ఎవరైనా ఇటువంటి ఎన్ఐ ముఖ్యంగా ఈ యాంటీ ఇండియన్ సోషల్ మీడియాకి సంబంధించి వర్క్ చేసే టీం కానీ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నారా, ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వాళ్ళ స్టెప్స్ ఎలా ఉండబోతుంది